వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. ఇలారా యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తా ఉన్నా. మరి బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలకు వీళ్ళందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ దినమందు మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని మరి మరొక అంశాన్ని మరి ధ్యానం చేసుకుందాం. మరి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనం. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషు షేబాను ఇచ్చి ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగా. అందరి తల ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న జీవముగల మా తండ్రి, ఈ వర్తమానాలు మీ పిల్లల యొక్క జీవితాలకు మేలుకరంగాను నీకు మహింకరంగాను ఉండునట్లు దీవించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నిన్ను రక్షించువాడను నేనే అనే మాట వాడుతూ ఉన్నాడు దేవుడు. చాలా సందర్భాల్లో మనము తెలుసో తెలియకో అనేకమైన ఉచ్చులో పడిపోతూ ఉంటాం. అది ఎలాంటి ఉచ్చు అని అంటే సాతాను వల్లే ఉచ్చు అని చెప్పవచ్చు. సాతానుడు ఎలాంటి వాడు అని అంటే అతడు సాలే పురుగు లాంటి వాడు అని చెప్పవచ్చు. అతడు సాలే పురుగు బూజు అల్లి నప్పుడు మరి దాంట్లో దోమలు కానీ ఈగలు కానీ పడితే ఎలాగూ సాలే పురుగు వచ్చి వాటిని మరి తింటా లేక వాటి రక్తాన్ని పీలుస్తూ ఉంటాడు. సాతానుడు కూడా తన ఉచ్చులో పడి ప్రతి వారిని కూడా మరి అలాగున చేస్తూ ఉంటాడు. అయితే సాతాను యొక్క ఉచ్చు ఏది అని అంటే పాపము. ఈ పాపంలో పడిన వాడు బయటికి రావడం అంటూ అసాధ్యమైన కార్యం. అయితే దాన్ని కేవలం దేవుడు మాత్రమే ఆ పాపం ఉచ్చు నుండి విడిపించువాడనే సత్యాన్ని గ్రహించాలి. ఈ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనంలో నిన్ను రక్షించువాడను నేనే అని చెప్తాము. మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతాం అప్పుడు సమస్త పాపం నుండి మనలను ఆయన రక్షించుననే సత్యాన్ని గ్రహించాలి. అయితే తన వాక్యము ద్వారా దేవుడు అనేక సార్లు చాలామందిని వారి వారి పరిస్థితుల నుండి వారి పాపం నుండి దేవుడు విడిపించువాడై ఉన్నాడనే సత్యాన్ని మనం గ్రహించాలి. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆయన తన ప్రజల వారి పాపము నుండి రక్షించును అనే మాట వ్రాయబడు. ఈలోగా తను నమ్ముకుని ప్రతి వారిని కూడా వారి పాపం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వారి ఈ భూమిలోకి లేక ఈ భూమి యందు ఆయన పుట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇదే విషయమే కాదు, శరీర సంబంధమైన అనేకమైన ఆపదల నుండి కూడా దేవుడు రక్షించేవాడనే సత్యాన్ని గ్రహించాలి. మనం దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 29వ వచనంలో మనం చూడొచ్చు. ఈ భాగములున షద్రక్ మేషక్ అబేద్నెగో వారు అగ్నిగుండంలో పడినప్పుడు దేవుడు 4వ వ్యక్తిగా ప్రత్యక్షమై వారిని అగ్నిగుండం నుండి రక్షించినట్లు ఇక్కడ వ్రాయబడి ఉంది. అదే రీతిగా దానియేలును సింహపు గుహలు వేసినప్పుడు దేవుడు తన దేవదూతను పంపించి సింహాల నోళ్ళ నుండి దానియేలును రక్షించినట్లు వ్రాయబడి ఉంది. ఈలాగున లోక సంబంధంగా అనేకమైన ఆపదలను మీరు పడి ఉన్నప్పుడు వాటి నుండి కూడా
దేవుడే రక్షిస్తాడు తన వారిని అనే సత్యాన్ని మీరు గ్రహించాలి. కనుక పాపం నుండి రక్షించేది ఆయనే, లోక సంబంధమైన ఆపదలు ఉచ్చుల్లో నుండి కూడా ఇడిపించేది కూడా ఆయనే అనే సత్యాన్ని గ్రహించాలి. కాబట్టి మీరు అన్ని విషయంలో ఈ వర్తమానం ద్వారా ఆదరించబడ్డారని నమ్ముతూ దేవుడి ఇచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. అందరి తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న జీవం గల మా తండ్రి, ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదిస్తూ మేలుతో తృప్తిపరచమని, ఈలాగున ఈ దినం మరి బర్త్డే మ్యారేజ్ డేలు అనేకులు జరుపుకుంటూ ఉంటారు. వాటన్నిటిని కూడా మీరు వాటిని బట్టి వారిని వారి కుటుంబాలు మీరు చూస్తూ దీవిస్తూ ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ వారి వారి ప్రయాణాలను కూడా సఫలం చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.